మీరు గుర్తు చేయకపోయినా నేను అలాగే చెప్పాలనుకున్నాను. సభకు నమస్కారం. సభ ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు నా సమయాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుకోవాలి కాబట్టి ఈ చిన్న అంటే 20 ఖండికలు ఉన్నటువంటి ఈ దీర్ఘ కవితలో ఆయన కదిలించినవి నా 40 ఏళ్ళ జ్ఞాపకాలు. ఎందుకు అంటే నేను మైనారిటీనో బహుజనునో ఇంకా పూర్తిగా తేల్చుకోవడానికి నాకు స్పష్టమైనటువంటి ఆధారాలు కోల్పోయిన వాడిని. అంటే ఒక మాటలో చెప్పాలంటే నేను దూదేకుల వాడిని, నేను గ్రామీణుని. ఇక్కడి నుంచి నేను మొదలుపెట్టి మాట్లాడదలుచుకుంటే ఒకవైపు దళితులతోని ఇంకొక వైపు బహుజనులతోని పూర్తిగా కలిసిపోయి నేను దళితున్నో పూర్వంలో బహుజనున్నో ఎవరినో చెప్పే ఏ ఆధారాల కోసం నేను ఎక్కడి దాకా వెళ్ళాలో తెలియట్లేదు. ఇంకా తమ్ముడితో నాకున్నటువంటి అనుబంధం గురించి ఒక 2 విషయాలు చెప్పకపోతే బాగుండదు. నన్ను ఒక కవిగా మొట్టమొదలు గుర్తించింది అంటే మహబూబాలో ఉంటున్నప్పుడు నన్ను ఒక కవిగా గుర్తించింది బహుశా తండా హరీష్ గౌడే అనుకుంటాను తమ్ముడు. ఎందుకంటే ఒకరోజు 2 పుస్తకాలు తీసుకొచ్చి అన్న మీకు ఇవ్వాలని తీసుకొచ్చానంటే నేను కవిత్వం రాసేవాడిని అంతకుముందు, కానీ నాకు ఈ వాతావరణం పూర్తిగా దూరంగా ఉండడం వల్ల కుటుంబంలో ఉన్న పరిస్థితుల వల్ల నేను ఎప్పుడూ కవిత్వం అంతవరకు రాయలేదు. తమ్ముడు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చేవారు. మీరు బాగా రాస్తారన్నా అంటే కవి సంగమంలో అప్పుడప్పుడు రాస్తూ ఉండేవాడిని, మీరు పుస్తకం తేవాలని నా వెంట ఉండి ప్రోత్సహించినటువంటి తమ్ముడు తండా హరీష్ గౌడ్కు కలల రంగు పుస్తకం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఈ దీర్ఘ కవిత విషయానికి వస్తే ఇందులో కళ్ళు వంపి నలుగురి ధూప తీర్చే ఆ చేతులే లేకుంటే శ్రామిక సూర్యుడు ఏ దిక్కుకు నడిచెళ్ళేవాడు అని చెప్పాడు. అంటే కళ్ళు అనేటువంటిది చాలా వరకు కూడా శ్రామికుల యొక్క అలసటను తీర్చేటువంటి ఒక మందుగా ఉపయోగపడ్డది అని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత అలసట తీరడానికి కళ్ళు తాగిన తర్వాత వాళ్ళ లోపల నుంచి హుషారు అనేది పొంగిన తర్వాత జనం నాలుకల మీద జానపద బొట్టు పొడిచి పాటలా ప్రవహించే స్వరాల ముల్లేవు అని గౌడ జీవితాన్ని చెప్తాడు. దాంతోపాటు ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఏంటి అంటే ముంజలు. ఆ ముంజల జ్ఞాపకాలకి ఒక ముంజల దేశాన్నే సృష్టించాడు ఇందులో. నీవు ముంజల దేశానికి అధిపతివి, ఎండాకాలం పూట చల్లని ప్రిస్క్రిప్షన్ రాసే నాడీ శోధకుడివి అని ఒక ఖండికలో చెప్పాడు. ఇంకొక చోట తాడి చెట్టు నందనవనంలోని దేవతా వృక్షం, నువ్వేమో స్వర్గంలో నుంచి అమృతాన్ని పొంపడానికి వచ్చిన దేవదూతవు అని చెప్తాడు. తాడి చెట్టును గౌడన్నను ఇంతకంటే గౌరవంగా బహుశా చెప్పడం సాధ్యం కాదనుకుంటా. ఇంకా తర్వాత కాళ్ళు పైకి తల కిందికై వేలాడుతున్న నీ దేహం గౌడ కులస్తుల జీవన చిత్రం అని చెప్తాడు. ఇది చాలా సందర్భాలలో మనం వార్తగా వచ్చినప్పుడు మాత్రమే చూసేటువంటి దృశ్యం, కానీ ఈ ప్రమాదాలకు ఎన్ని జీవితాలు అతలాకుతలం అయిపోయాయో బహుశా వాళ్ళ బతుకుల్లోకి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఇంకా మా చెలుకలో కూడా 5 తాడి చెట్లు ఉండేవి. ఆ తాడి చెట్లకు మాకు ఒక పాలు ఉండేది, కళ్ళు పాలు. అయితే ఆ కళ్ళు తీసుకొచ్చిన తర్వాత మా ఇంట్లో పెద్దగా ఒక గ్లాసుడు అంత కళ్ళు తాగే వాళ్ళమే ఉండేవాళ్ళం, కానీ ఆ కళ్ళంతా ఏం చేయాలో అర్థం కాక మా నాన్నమ్మ దోస్తులకు కళ్ళు పోసేది. అట్లా తాడెక్కకున్నా కూడా గౌడ జీవితానికి అతి దగ్గరగా మేము కూడా ఉన్నామని సంతోషంగా అనిపిస్తుంది. అయితే ఆ తాడి చెట్లలో ఇప్పుడు గీసేవాళ్ళు లేక ఆ తాడి చెట్లు నిరుపయోగంగా మారిపోయి పూర్తిగా ఆ ప్లేస్ను చదును చేసి ఇప్పుడు పొలం చేసుకుంటున్నాం. ఆ విషయంలో
గీత తగ్గింది వలస పెరిగింది అనే చోట నాకు అదే జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, బహుశా ఈ పుస్తకంలో గ్రామీణ జీవితంలో నుంచి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి వాక్యము కూడా వాళ్ళకు జీవితంలో ఎదురైనటువంటి విషయాలు దృశ్యాలుగానే ఇక్కడ మనకు కనపడతాయని నాకు అనిపిస్తుంది. ఇది ఈ పుస్తకం గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ నా సమయాన్ని ముగించే ముందు ఒక చిన్న మాట సార్. ఇక్కడ చివరాఖరికి ఏమంటాడు అంటే, బహుజనులను కలుపుకుంటూ ఒకరికి ఒకరం ఆసరాగా ఉంటూ చరిత్రకు కొత్త పేజీని ఇవ్వాలి అని అన్నాడు. యాదృచ్ఛికంగా నేను నా కలల మొదటి కవితలో గాయపడ్డ సోదరులంతా నా వెంటే అని నేను ఒక వాక్యం చెప్పాను. నిజానికి కలల రంగు అంటే నిజానికి ఏ కళలు అంటే నిద్రలో వచ్చేటువంటి కళలు కాదు, అవి నిద్ర పోనివ్వకుండా చేసేటువంటి కళలు, అంటే నెరవేరుతాయో లేదో తెలియనటువంటి కళలు. ప్రసెన్ సార్ మొదలుపెట్టినప్పుడు ప్రసంగంలో ఇవన్నీ జరుగుతాయా, జరిగితే బాగుండు అన్నటువంటి అంశాలు తాలూకు రాజకీయ కళలు. ఇంకా ఒక చిన్న వాక్యంతో, ఒక చిన్న స్టాంజాతో నేను ముగిస్తాను. నేను శ్రీనివాస్ గౌడ్ అన్న, హరీష్ గౌడ్ తమ్ముడు వీళ్ళు సంపుటి తీయబోతున్న క్రమంలో నేను కూడా గౌడ జీవితానికి సహానుభూతిలోంచి ఒక చిన్న కవిత రాశాను. దాంట్లో ఒక స్టాంజాలో నేను ఏం రాసుకున్నానంటే, ఎండాకాలం మా తాత ఇమాం సాబ్ తోలుతుత్తిలోని కళ్ళు తాటి కళ్ళు దళిత బహుజన గీతమై ఊటలూరేది అన్న. ఇక్కడ తోలుతిత్తి అని నేను ఎందుకు చెప్పాను అంటే, మా తాత కళ్ళు చల్లగా ఉండడం కోసం తోలుతిత్తిలో కళ్ళు నింపుకొచ్చేది చాలా చిన్నప్పుడు. ఈ తోలుతిత్తి ఎవరు తయారు చేశారు అంటే దళితులు తయారు చేశారు. ఈ దళితులు ఈ బహుజనులు కలిసి ఆ కళ్ళు ఒక బహుజన గీతమై, ఒక దళిత బహుజన గీతమై ఊటలూరేది అని నేను ఒక చోట రాసుకున్నాను. అదే విషయం ఇందులో కూడా ఒక చోట వచ్చింది, జానపద బొట్టు పొడిచి అని చెప్పేసి. సో ఈ విధంగా చూసుకుంటే తమ్ముడికి నాకు ఉన్నటువంటి అనుబంధము, తర్వాత దళితులకు బహుజనులకు మైనారిటీలకు ఉన్నటువంటి ఒక అనుబంధము ఒక ప్రతీకలుగా ఇక్కడ కనపడుతున్నాయి. సో ఈ విధంగా నాకు మాట్లాడే నా మనసులోని ఫీలింగ్స్ను షేర్ చేసుకునే ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. మిత్రుడికి తమ్ముడు ఈ శుభాకాంక్షలతో ముగిస్తాను.